ఎప్పుడో ఒకప్పుడు మనం చేసిన తప్పులు కానీ ఇతరులు చేసిన చెడ్డలు కానీ మనకి బాధలు పెడతాం కానీ ఇలాంటి విషయాల పట్ల పశ్చాత్తాపం కలుగుతుంది. చేయటం బాగానే చేసేస్తాం, చేసేటప్పుడు అనుకోకుండా చేస్తాం, లేకపోతే తెలియక అజ్ఞానంతో చేస్తాం. కానీ ఎప్పుడో ఒకప్పుడు మనసు బాధపడుతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది. మరి చివరి దశలో ఉన్నప్పుడు ఇటువంటివి ఎదుర్కొన్నప్పుడు బాధపడే ప్రయోజనం ఉండదు. చేసి 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 చివరి దశలో ఉన్నప్పుడు తలంచుకొని ఆఖరిగా మనం బాధపడితే ఏం ప్రయోజనం ఉంటుంది? మరి ప్రయోజనం ఏముండదు. జనం లేదు ఇదో మరి అప్పుడు ప్రయోజనం లేదు. తిరిగి ఈ ప్రాయచిత్తం చేసుకోలేము. వార్ధక్యంలో ప్రాయచిత్తం ఎలా చేసుకుంటాం? నోటితో కనీసం మేము తప్పు చేసామని కూడా చెప్పుకోలేము. అలాగే ఏదైనా సేవ చేసి కానీ ఏదైనా దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పు కానీ ఏమీ చేయలేమన్నమాట. అలాగే ఇతరులకు మేలు చేయలేము. ఈ పాపానికి ప్రాయచిత్తంగా ఏదైనా మేలు చేద్దామంటే అది చేయలేము. అందుకనే మంచి కర్మలు చేయాలి. వయసులో ఉన్నప్పటి నుంచి అసలు ఇప్పుడు కూడా మంచి కర్మలు చేయాలి. మంచి కర్మలే మనకు సహాయపడతాయి. చెడు కర్మల ఫలితాల నుండి తప్పించుకోలేము. చెడు కర్మల నుంచి తప్పించుకునే మంచి కర్మలు అనేక రకంగా మనకు సహాయపడతాయి అన్నమాట. మనం చేసుకున్నాం కనుక మనం స్వీకరించక తప్పదు. చెడైనా మంచైనా మనం చేసుకున్నాం తప్పదు, స్వీకరించాలి. తీసుకోమంటే కుదరదు. ఇతరులకు దుఃఖాన్ని ఇస్తే మనకు దుఃఖమే వస్తుంది. జ్ఞాన మార్గంలో వెళుతూ సుకర్మలు చేయాలి. సహజంగా మనం ఏం చేయాలి? సహజంగా మనం కిటికీలోంచి ప్రపంచాన్ని చూస్తాం. ప్రపంచాన్ని ప్రత్యక్షంగా చూడం, కిటికీలోంచి ప్రపంచాన్ని చూస్తాం. జ్ఞానం అనే అద్దంలో మనల్ని మనం చూసుకోవాలి. అద్దంలో ఎలా కనపడతాం? మనం ఎలా ఉన్నామో అలా కనపడతాం. కిటికీలోంచి ప్రపంచం కనపడితే అద్దంలో మనం కనపడతాం. మనం ప్రపంచాన్ని చూడటం మానేసి జ్ఞానం అనే అద్దంలో మనల్ని మనం చూసుకోవాలి. మరి ఆత్మస్వరూపులమని బోధపడుతుంది. అద్దంలో చూసుకుంటే మన స్వయాన్ని మనం చూసుకుంటే ఆత్మస్వరూపులమని బోధపడుతుంది. కిటికీని వదిలి అద్దంలో చూడటం అలవాటు చేసుకోవాలి. అదే మరి అద్దంలో చూసుకోవాలి, కిటికీలో వదిలేయాలి. ప్రపంచం వైపు చూడకూడదని అర్థం అన్నమాట. పరమాత్మపై ఏకాగ్రత బుద్ధిని పెంచుకోవాలి. అప్పుడే మన కర్మలు నశిస్తాయి. ఆధ్యాత్మిక మార్గంలో మరి మనం ఏం చేయాలి? ప్రయాణిస్తూ కర్మల ఖాతాను మంచి కర్మల వైపు నడిపించాలి. చెడ్డ కర్మలను మానేసి మంచి కర్మల వైపు మనం నడిపించాలి. ఈ విషయంలో శ్రద్ధ వహించాలి. ఎలా ఆలోచన చేస్తామో అనుక్షణం గుర్తిస్తాం. మనం ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనం ఎలా ఆలోచన చేస్తున్నామని అనుక్షణం కూడా మనం గుర్తిస్తాము. మనల్ని మనం గుర్తించుకుంటూ మనల్ని మనం సవరించుకోవాలి. వ్యర్థ సంకల్పాలను తగ్గించుకోవాలి. అప్పుడు భగవంతుని పైన మనసు లగ్నమవుతుంది. భగవంతుని పైన ఒకసారి మనసు లగ్నమైతే ఇంకా ఆయన ఎందే నిలకడ చెందుతుంది. స్మరణ చేసుకుంటాం, భగవంతుని స్మృతి చేసుకుంటాం. ఆయన మనల్ని అనుక్షణం మనల్ని చూస్తున్నాడనే ఒక భావం పెరుగుతుంది. మనం చక్కగా మనల్ని మనం సవరించుకోవడానికి, మనల్ని మనం దిద్దుకోవడానికి ఒక దైవం కన్ను మనం గమనిస్తుందనే ఒక నమ్మకం కుదిరి మనం సవరించుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. నిజం అంటారు కదా, నిజమే. సరేనా? రేపు ఇంకోటి మాట్లాడుకుందాం.